కోఆపరేషన్ ద్వారా పార్ట్నర్షిప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. మా సంస్థలో మీరు ఒక చిన్న ప్యాషన్ ఉంటే చాలు, మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీకు దానికి కావాల్సిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి, ఆ మెషినరీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మెషినరీ మీద ట్రైనింగ్ ఎట్లా, మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంతా చేయూతనిస్తాము. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. నిన్ననే సార్ మాకు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర. విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది. కర్నూలు, కుప్పం కూడా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెయ్యాలి అని, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళని ఎలాగైనా ఇది చెయ్యాలని, అచీవ్ చెయ్యాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ మీరు అందరూ అలీప్ని వెబ్సైట్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. సో దీనికి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మా, మీ అందరికి కూడా సభ్యులందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లనే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లలను చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళమైతే పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మనుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా గాని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలరు. కోఆపరేషన్ ద్వారా పార్ట్నర్షిప్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. మా సంస్థలో మీరు ఒక చిన్న ప్యాషన్ ఉంటే చాలు, మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మీకు దానికి కావాల్సిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి, ఆ మెషినరీని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఆ మెషినరీ మీద ట్రైనింగ్ ఎట్లా, మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంతా చేయూతనిస్తాము. అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. నిన్ననే సార్
మాకు ఫౌండేషన్ స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర. విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది. కర్నూలు, కుప్పం కూడా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెయ్యాలి అని, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళని ఎలాగైనా ఇది చెయ్యాలని, అచీవ్ చెయ్యాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం. ప్లీజ్ మీరందరూ అలీప్ని వెబ్సైట్లో ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. సో దీనికి మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అమ్మా, మీ అందరికి కూడా సభ్యులందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న 25 ఏళ్లకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు అలీప్ అనే ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్ప్రెన్యూర్స్ కోసం పెట్టారు. నేను వాళ్ళని ప్రోత్సహించాను. గాజుల రామారంలో హైదరాబాద్ పక్కన 35 ఎకరాల భూమి ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు 10,000 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకే సెంటర్లో 10,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం, విజయవాడలో ఉంది, కుప్పంలో పెడతా ఉంటున్నారు. వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి, మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మీరందరూ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ఓకే. ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా? ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం. మగవాళ్ళు కూడా మీ పైన అట్లనే చూసేవాళ్ళు. నీకేమీ తెలియదు, తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది. ఆడబిడ్డలు మీరు కూడా, తల్లులు కూడా అట్నే ఆలోచించేవాళ్ళు. మీ ఆలోచన మార్చడానికి నేను చెప్పేవాడిని. ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు, భవిష్యత్తులో ఆడబిడ్డలైతేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైంది. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు, నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో వంట చేయి, పిల్లలను చూసుకో, నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు. తర్వాత ముసలోళ్ళవైతే పిల్లలు అనేవాళ్ళు, నీకేం తెలుసు, అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతావు, గమ్మనుండు అనేవాళ్ళు. దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు. ఆ రోజు నేను ఆలోచించింది, మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని పెట్టాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఈరోజు అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు. ఇప్పుడు నా ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది చేస్తాను, మీరు గట్టిగా గాని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే